ఫ్రెండ్స్, భారత్కి శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నాం. ఎందుకనంటే అటు దేవదత్ పడిక్కల్ గాని ధ్రువ్ జురెల్ గాని అత్తిరిపోయే ఇన్నింగ్స్ తో దుమ్ము రేపేశారు. అయితే నిన్న భారత్ తో రెండో టెస్ట్ డ్రా అయిన తర్వాత శ్రీలంక కెప్టెన్ ధనుంజయ్ డిసెల్వా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్ లో తమ యువ ఆటగాళ్లు అద్భుతమైన పోరాటం చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. ముఖ్యంగా భారత్ ఇన్నింగ్స్ ఎంత బాగున్నా కూడాప్పటికీ కూడా మ్యాచ్ గెలవలేని పరిస్థితి ఎవరికి వచ్చిందయ్యా అంటే ఇక్కడ సోనల్ దినుషా అని చెప్పొచ్చు. అయితే సోనల్ దినుషా ఏకంగా సెంచరీతో దుమ్ము రేపేశాడు. ఆఖరి నిమిషం వరకు కూడా భారత బౌలర్ల పైన ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇక భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి శ్రీలంక జట్టుని ఓటమి నుంచి గట్టెక్కించి డ్రాకి తీసుకొచ్చాడు. అయితే ఇక ధనంజయ్ డిసెల్వా ఏమన్నాడంటే, మేము ఈ మ్యాచ్ ని డ్రా చేసి ఉండుండొచ్చు, కానీ ముఖ్యంగా నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదే మానవ్ సుతార్ అద్భుతమైన ఆ బౌలర్. అతని బౌలింగ్ కి ఒకనొక దశలో మేము చాలా భయపడ్డాం. అతని బౌలింగ్ నుంచి ఎలాగ వికెట్లు కాపాడుకోవాలనే దానిపైన వ్యూహాలు రచించాం. నిజంగా తన ఒక చిచ్చర పిడుగనే నాకు అనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్ తో మమ్మల్ని చాలా భయపెట్టాడని, ఒత్తిడిలోకి నెట్టేశాడని, కానీ తన ఆట ఒక క్రికెటర్ గా చూడటానికి చాలా ముచ్చటేస్తుందని చెప్పాడు. ఇక తన అంటే దేవదత్ పడిక్కల్ చాలా భారీగా ఆడటం వల్లే వాళ్ళు ఇక కోలుకోలేని విధంగా మొదటిగా తన వాళ్ళ ఇన్నింగ్స్ ఫాలో అయిన ముందు చాలా ఎక్కువగా కష్టపడ్డారని, ఆ తర్వాత తెలియకుండానే వాళ్ళల్లో ఒక ధైర్యం వచ్చిందని, ఇక భారత్ నిర్దేశించిన ఫాలో ఆన్ వాళ్ళకి కలిసి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక శ్రీలంక క్రికెట్ భవిష్యత్తు కోసం ఎంతో యువ ప్రతిభను గుర్తించడం చాలా ముఖ్యమని అన్నాడు. సెలెక్టర్లు, కోచింగ్ స్టాఫ్ యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చినందుకు కూడా క్రెడిట్ ఇచ్చాడు. గాయాల కారణంగా బయట ఉన్న సీనియర్ ఆటగాళ్లు తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు బాగా ఆడిన యువ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడం కష్టమవడం మంచి తలనొప్పి అవుతుందని అన్నాడు. అలాగే తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ, రెండో ఇన్నింగ్స్ లో తనక ఎక్కువసేపు బ్యాటింగ్ చేసి ఉండుంటే బాగుండేదని, మొత్తానికి మా మీద భారత జట్టు అయితే చాలా ఎక్కువగా ప్రెషర్ పెట్టినప్పటికీ దాన్ని మేము మంచిగా మలుచుకున్నామని చెప్పుకొచ్చాడు.